ఓకే ఒక నిమిషం అండి గాయత్రి గారు ఒక నిమిషం కీర్తన గారు గాయత్రి గారు మాట్లాడక మీరు మాట్లాడదు కానీ గాయత్రి గారు ప్లీజ్ రెస్పాండ్. ముందు చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి వెంకటరెడ్డి గారిని ప్లీజ్ మధ్యలో రాలేము మాకండి. ఆయన మాట్లాడినంత సేపు ఎవరు ఇంటరప్ట్ చేయకండి. ఆవిడ కామ్ గా విన్నారు, మీరు కామ్ గా వినండి. ఇంటరప్ట్ చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఆయనే చెప్పారు ఇది దేవుడి విషయం, రాజకీయాలు కాదు. కాదు ఏమండి, ఒక్క నిమిషం ఆగండి, హోల్డ్ ఆన్. ఓకే, మీరు ఏంటంటే రాసుకోండి. నేను ఎక్కడైనా ప్రూఫ్ తప్పు చెప్పినా కూడా మీరు హోల్డ్ చేసుకొని రాసుకొని చెప్పండి. నాతో ఏం మాట్లాడలేదు. ఇందాక ఒక మాట అన్నారు, ఎవరైనా సరే తప్పు చేసుకుంటే నాశనం అయిపోతారు, పుట్టకథలు లేకుండా పోతారు, ఏదో శాపనార్థాలు పెట్టారు. మరి నాకు తెలిసి మరి మేలో మీరు టెండర్లు వచ్చినాయి, ఈ టెండర్ మీరు ఇచ్చారు, ఆ తర్వాత జూన్ లో అనుకుంటారు మీకు రిజల్ట్ వచ్చింది. మీకు 11 సీట్లు కూడా రాకుండా అంత పుట్టకథలు లేకుండా నాశనం అయిపోయింది మీ పార్టీ. అందుకనే నాకు తెలియదు. మీరు చెప్పిన స్టేట్మెంటే నేను మీకు చెప్తున్నాను. తెలియకుండా ఓరకు మాట్లాడతారు. మన ఇష్టం ఇచ్చుకోవడానికి ఉండదు. ఎవరు పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఇది కూడా తెలియకుండా ఏం మాట్లాడతారు. అదే అందరు మనోళ్ళే ఉండమని చెప్తారు మీరు. టైం వేస్ట్ కదా. ఈయనకి ఏంటంటే టైం వేస్ట్ చేయాలి, భయం అనమాట. ఇప్పుడు ఇంతకు ముందే ఆగస్ట్ లో కనుక బయటకు వస్తే ఇది చంద్రబాబు నాయుడు హయాంలో శాంపిల్స్ వస్తే మాకేం సంబంధం అన్నారు. మరి ఇదే మాకేం సంబంధం అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టుకొని మైకుల ముందుకు వచ్చి ఏడ్చారు కదా, బోర్ మన నాకేం సంబంధం లేదు, జరిగింది అది అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి వచ్చి సంజాయిషి ఇచ్చుకున్నాడు కదా దేశం మొత్తానికి, ఇంగ్లీష్ లో, తెలుగులో, హిందీలో, అన్ని లాంగ్వేజెస్ లో. మరి ఆయన చెప్పాల్సింది, నువ్వు ఎందుకు వచ్చి మైక్ ముందుకు వచ్చి ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నావు, నిజంగా నీకు సంబంధం లేకపోతే అని చెప్పి. అంటే ఎప్పటికైనా అర్థమవుతుంది. డేట్స్ సహా చెప్తున్నానండి. వర్మ గారు ఆయన టెలింగ్ యూ, నేను ఆయనతో మాట్లాడలా. మార్చి 12న టెండర్లు పిలిస్తే మే 8న అండ్ మే 15కి మే 12th కల్లా కన్ఫర్మ్ అయిపోయింది టెండర్. ఏఆర్ ఫుడ్స్ కి 320 రూపీస్ పర్ లీటర్ కౌకి కన్ఫర్మ్ అయిపోయింది. అప్పుడు కూడా ఎక్స్పర్ట్స్ చెప్పిన ఏంటంటే, అంతకుముందు నందిని ఉన్న డైరీ ఫుడ్స్ ఉంది కదా, నందిని డైరీ ఫుడ్స్ వాళ్ళు 470 రూపీస్ కోట్ చేస్తే ఈ 320 రూపీస్ కోట్ చేస్తే వీళ్ళకి ఇచ్చారు. అప్పుడు కూడా ఎక్స్పర్ట్స్ చెప్పిన మాట ఏంటంటే కౌగి, ఇప్పుడు ఎందుకంటే కౌగి పక్కన పెట్టండి, ఒక నార్మల్ గా చెప్తున్నాను, ఇప్పుడు చూసే జనాలందరూ కూడా అడుగుతున్నాను. మీరు మామూలుగా బయటకు వెళ్ళి బఫెల్లోకి అంటే మీరు గేదె పాలతో తీసిన నెయ్యి కొనాలన్నా సరే మార్కెట్ లో 700 తక్కువ కేజీ దొరకని నెయ్యిని 320 రూపాయలకి వస్తుందంటే అది ఖచ్చితంగా అడల్టరేటెడ్ ఘీ అయ్యి ఉంటుంది అని చెప్పి ఫస్ట్ నుంచి డౌట్ ఉంది. తర్వాత బాబు గారు ఎప్పుడైతే జూన్ 4th రిజల్ట్ వచ్చిందండి, జూన్ 12th మా ప్రమాణ స్వీకారం జరిగింది. అప్పటిదాకా బాబు గారు ఏమి వెంటనే అన్ని సమస్యలు ఎత్తికేసుకోలేదు. ఈయన ఏదో ఇంటికి వచ్చి నోటికి వచ్చినట్టుగా మాట్లాడతారు. మే ఆఖరి నుంచి వీళ్ళు నెయ్యి సరఫరా స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ అప్పటికే 6 ట్యాంకర్లు అప్పటికే రిలీజ్ అయిపోయి అన్ని మొత్తం అంటే తిరుమలలో ఎక్కడ పడితే అక్కడ వాడేశారు. ఆ మిగతా 10 ట్యాంకర్స్ 6 ట్యాంకర్లు వాడేశారు. మిగతా 4 ట్యాంకర్లు వస్తున్నప్పుడు 4 ట్యాంకర్ల నుంచి 4 శాంపిల్స్ తీసుకొని 4 డిఫరెంట్ బోర్డ్స్ కి పంపిస్తే 4 డిఫరెంట్ బోర్డ్స్ లో ఒకే రిపోర్ట్, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ జస్ట్ పాయింట్ వాల్యూస్ డిఫరెన్స్ తో ఒకే రిపోర్ట్ ఎలా వచ్చింది అంటే, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఇది వచ్చి మీరు ఇందాక ఇంకో మాట అన్నారు వెంకటరెడ్డి గారు, మీరు ఎప్పుడో మీకు జూలై 15వ తారీఖు రిపోర్ట్ వస్తే మీరు ఇప్పుడు దాకా ఏం చేశారు అని చెప్పి. జూలై 15న రిపోర్ట్ వస్తేనండి జూలై 22వ తారీఖు కల్లా ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరు? శ్యామలారావు గారు, అప్పుడు అపాయింట్ అని ఈఓ. ఆయన ఎప్పుడు అపాయింట్ అయ్యారు? బాబు గారు మేము టర్మ్ లోకి వచ్చాక సీఎం అయ్యాక ఈఓ మారినప్పుడు పిలిచి ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి పబ్లిక్ నుంచి, చాలా నాణ్యత లేదని కానీ, టేస్ట్ తగ్గింది కానీ, లడ్డు ఒకటే కాదు వేరే తిరుమల వచ్చే కంప్లైంట్స్ అన్ని ఒకసారి అడ్రస్ చేసి దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి అని చెప్పి గైడెన్స్ ఇచ్చారు. అది ఈ ఒక్క టీటీడీ విషయంలో కాదండి, పోలవరం విషయం కానీ ఏదైనా కానీ ఏమైందంటే రివర్స్ టెండరింగ్ చేసి చాలా జాప్యం చేసి జరగాల్సిన పనులన్నీ వెనక్కి వెళ్ళిపోవటం వల్ల చాలా విషయాల్లో క్వాలిటీ తగ్గింది మన రాష్ట్రంలో, చాలా విషయాల్లో. సో ఇదే బాబు గారు చెప్పారు, అన్ని చాలా వాటిని ప్రక్షాళన చేయాలి, మేము రేపు వచ్చాక ఫస్ట్ రాష్ట్రంలో ఇదే మేము ముందు తీసుకొని మేము చేస్తామని చెప్పారు. ఆ మాట ప్రకారం ఈఓకి డైరెక్షన్ ఇచ్చారు. ఇస్తే ఆ ఈఓ గారు ఆ పోర్ట్ శాంపుల్స్ తీసుకొని డౌట్ వచ్చింది, ఎందుకు టేస్ట్ ఎందుకు అవుతుంది పబ్లిక్ నుంచి ఎందుకు కాక లెట్ మీ కంప్లీట్ చెప్తానండి. జూలైలో 22nd ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మేము వీళ్ళు అర్జెంట్ గా బ్లాక్ లిస్ట్ చేసాము, ఇది అడల్టరేటెడ్ ప్యాటర్న్ తెలుస్తుంది. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఇదే అబద్ధాలని రోజు అన్ని ఛానల్లో చెప్పి ఇక టైం వేస్ట్ గా ఏముంటది. పాయింట్ నేను అడుగుతా, మీరు సమాధానం చెప్పండి, ప్రాబ్లం లేదు.
టెన్షన్ ఏం లేదు, ఒక్క నిమిషం ఉండండి. మీరు మాట్లాడినవ్వండి ఫస్ట్. శ్యామలరావు ఏం చెప్పాడు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి, వెజిటేబుల్ ఆయిల్ కలిసిందని అనుమానం ఉంది మాకు అన్నాడు. వెజిటేబుల్ ఆయిల్ అంటే దాన్ని ఏమంటారంటే లైక్ డాల్డా టైపు. అప్పుడు వెజిటేబుల్ ఆయిల్ జూలైలో వెజిటేబుల్ ఆయిల్ వచ్చేటప్పటికి, సెప్టెంబర్ వచ్చేటప్పటికి జంతువుల ఆయిల్ అయింది. అది ఏమో అప్పుడు వెజిటేబుల్ ఆయిల్, ఇప్పుడేమో ఏంటి యానిమల్ ఆయిల్ అయిందా? ఇంత మారిపోద్దాం మీ దగ్గర. ఒకటే కంప్లీట్ ఇస్తాను. ఆగండి. జూలై 22 ఇందాక మీరు ఏమడిగారు? మీరు ఎందుకు జాప్యం చేస్తారని అడిగారు. ఎవరు జాప్యం చేశారు? ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా? జంతువుల కొవ్వు కలిసి ఉంటే వాళ్ళని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఉంది. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక్క నిమిషం. ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం అరెస్ట్ చేయొద్దా? అంతర్వేది ఒక్క నిమిషం ఆడే. అంతర్వేదిలో బోర్డు తగలబెట్టిన విషయం నేను అడిగిన సమాధానం వినండి. అంటే మీరు స్పాట్ లో రియాక్షన్ కావాలంటున్నారు. జులైలో కలిపారని మీ దగ్గర స్పాట్ లో రియాక్షన్ గవర్నమెంట్ ఎందుకు లేదు?